చికెన్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దామండి. ఎంత యమ్మీ, ఎంత టేస్టీ సూపర్ ఉందండి. ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని మంచిగా దాన్ని ఇట్లా పౌడర్‌లాగా చేసుకోవాలి. అందులో హాఫ్ కేజీ చికెన్‌లో కలుపుకోవాలి. సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ పెరుగు వేసి చక్కగా కలపాలండి. కొంచెం హాఫ్ చెక్క నిమ్మరసం కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. మంచి మ్యారినేట్ చేసుకొని 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, గుప్పెడు పుదీనా, ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మళ్ళీ మంచిగా మ్యారినేట్ చేసుకోవాలండి. బియ్యం ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. చికెన్ కూడా నేను 2 అవర్స్ నానబెట్టుకున్నాను అండి. రైస్ అన్నీ మసాలా దినుసులు వేసుకొని ఆయిల్ ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి, హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక గంట సేపు నానినాక అప్పుడు స్టవ్ మీద పెట్టి ఒకసారి తిప్పేసుకోండి. బాండీలో ఆయిల్ వేసి కొంచెం ఈ లోపల రోస్ వాటర్, కొంచెం టేస్టింగ్ సాల్ట్, నిమ్మకాయ పిండి పక్కన పెట్టుకుందామండి. ఫుడ్ కలర్, కొత్తిమీర గార్నిషింగ్కి. ఈ లోపల స్టవ్ మీద చికెన్ ఫ్రై అవుతూ ఉంటుందండి. అన్నం ఒకసారి 75% అయిందో లేదో చెక్ చేసుకొని అయిపోయాక ఆ 50% కుక్ అయిన చికెన్ మీద లేయర్ లాగా వేసుకోవాలండి రైస్ లేయర్ లాగా చక్కగా సర్దేసేసుకొని దాని మీద ఫుడ్ కలర్, నిమ్మకాయ మనం కలిపెట్టుకున్న నిమ్మకాయ, రోస్ వాటర్ అండి స్మెల్ కోసం. పైన కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. కొత్తిమీరతో గార్నిష్ చేశాక మనం వంచుకున్న వాటర్ ఉంటాయి కదండి, మసాలా వాటర్, అది ఒక 2, 3 స్పూన్లు చక్కగా నెయ్యి వేసేసి మూత పెట్టి దాన్ని బరువు పెట్టేసి ఒక 10 నిమిషాలు దమ్ ఇచ్చామంటే మంచి టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చక్కగా ఒకసారి ఉల్టా చేసుకొని ట్యాప్ చేసుకుంటే కేక్ లాగా కనిపిస్తుంది చూడండి. వేడి వేడి పొగలు వస్తుంది. దాంట్లో సైడ్కి చికెన్ పకోడీ, బాయిల్ ఎగ్ పెట్టుకొని తింటే